భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హౌతీస్కి, హమాస్కి, హిజ్బుల్లాస్కి ఇంత ఫైటింగ్ కెపాసిటీ ఎలా వచ్చింది? వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎవరు? వాళ్ళ మెంటార్స్ ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే హౌతీస్ ఇప్పుడు మొత్తం షిప్పింగ్ ఇండస్ట్రీని, ట్రాన్స్పోర్టేషన్ని, మొత్తం ట్రేడ్ని స్తంభించబోయే ఆలోచనలో ఉన్నారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా స్టాండ్ స్టిల్ చేస్తారు. అది వాళ్ళ ప్లాన్. అప్పుడు మనం అందరూ వాళ్ళ మోకాల మీద కూర్చుని వాళ్ళని బతిమాలుకుని మీకు ఏం కావాలి బాబు చెప్పండి అంటే వాళ్ళ కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ ప్రకారం మనం ముందుకెళ్తే అప్పుడు వాళ్ళు హెరాస్మెంట్ పొందుతారు. అంటే టెర్రరిస్టులు ప్రపంచాన్ని శాసిస్తారు. మరి దీనికి ప్రపంచం ఏం చేస్తుంది ఆలోచించాల్సి. అసలు నేను అడిగేది ఏంటంటే వీళ్ళకి ఇంత దమ్మెలా వచ్చింది? ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? ఆబ్వియస్లీ ఇరాన్. పైకి కనబడేది ఇరాన్. టర్కీ ఫైనాన్స్, సరే టర్కీ కాదు, ఖటార్ ఫైనాన్స్. టర్కీ అదో పైకి దేశం, వాడు కూడా వాడు మోరల్ సపోర్ట్ అని ఇస్తాడు. సో ఇవి తెలిసినప్పుడు ఈ మూడు దేశాల మీద ఎందుకు ఆంక్షలు విధించరు? వాళ్ళ మీద యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ కానీ లేదా అమెరికా శాంక్షన్స్ కానీ ఎందుకు పెట్టదు? ఇరాన్ మీద ఆల్రెడీ ఉన్నాయి శాంక్షన్స్ పెట్టడం ఒకటి. నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉంటుంది కదా, ఫర్దర్ స్టెప్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకోటి, ఈ హౌతీసు దగ్గర బంక్ బస్టర్ మెసేజ్ వచ్చాయి. బంక్ బస్టర్ మెసేజ్ అంటే మీకు తెలుసు కదా, మనం బాలాకోట్లో వాడాం. అది సిమెంట్ కాంక్రీట్ దొరుచుకుపోయి బిల్డింగ్స్లోకి వెళ్ళి బ్లాస్ట్ చేస్తారు, మొత్తం లోపల ఉన్న చచ్చిపోతారు. అదే బంకర్స్లో ఉన్నవాడు కూడా చచ్చిపోతారు. ఇజ్రాయెల్ సైరన్ రాగానే ఇజ్రాయెల్ అందరికీ పక్కన బంకర్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ బంకర్స్. దాంట్లో వెళ్ళిపోతారు ప్రజలు, వెళ్ళిపోయి తలదాచుకుంటారు. ఇప్పుడు బంక్ బస్టర్ మిసైల్స్ వీడి దగ్గరికి వస్తే యాక్చువల్గా ఒరిజినల్గా ఇజ్రాయెల్ దగ్గరే ఉండేది ఆ టెక్నాలజీ, ఇంకెవరి దగ్గర లేదు. అది ఏంటంటే అది ఫస్ట్ ఆ మిసైల్ ముందు దూసుకెళ్ళిపోతుంది లోపల, అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. బంకర్లోకి దూసుకెళ్ళిపోయి కాంక్రీట్లోంచి పెనిట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం లోపల ఉన్న వాళ్ళతో చెప్తారు. ఆ టెక్నాలజీ ఓన్లీ ఇజ్రాయెల్ దగ్గర ఉండేది. నాట్ ఈవెన్ అమెరికా ఉందో లేదో తెలీదు, ఇజ్రాయెల్ దగ్గర అయితే గ్యారంటీ ఉండేది. అది మనకి ఇచ్చారు వాడు, బాలాకోట్ అటాక్ మనం వాడాం. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా బంక్ బస్టర్ మెసేజ్ వచ్చాయి అని తెలిసింది. ఎవరి దగ్గర? హమాస్ అండ్ హౌతీస్. ఎవడిస్తున్నాడు వీళ్ళకి? ఇరాన్. ఆబ్వియస్లీ ఇరాన్ టెక్నాలజీలో బాగా డెవలప్ అవుతోంది, ఈవెన్ శాటిలైట్ టెక్నాలజీలో కూడా ఇంప్రూవ్ అవుతోంది. సో ఈ టెర్రరిస్ట్ భావజాలం గల దేశాలు వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ వస్తాయి. న్యూక్లియర్ వెపన్ కూడా రెడీ అయిపోతుంది ఇరాన్ దగ్గర, ఆల్రెడీ ఉన్నట్టు ఉంది, పైకి చెప్పట్లేదు. మరి ప్రపంచం అంతా ప్రమాద ఘంటీలు మోగినట్టే కదా. ఇప్పుడు పాపం సద్దాం హుసేన్ని ఏదో కెమికల్ బాంబులు తయారు చేస్తున్నారని చెప్పేసి కావాలని కొట్టారండి, కొట్టి పెట్రోలియం కోసం అనుకుంటారు. అమెరికా చేసిన ఏదో పని. మంచి రూలర్ వాడి వాటికి ఆడు ఉన్నాడు, మంచి కంట్రోల్ చేస్తున్నాడు అందరం. వాడిని కొట్టడం వల్ల ఆ ఇరాకు, సిరియా, లెబనాన్ అంతా ప్రజలందరికీ ఇప్పుడు అరాచకం. అక్కడ ఎవడు సరైనడు లేడు, అవి కొడుకు చేస్తారు. ఈ అమెరికా చేసే ఏదో పనులు ఇలాగే ఉంటాయి. లిబియాలో పాపం వాడు ఒకడు ఉండేవాడు, గడ్డాఫీ, కొల్నల్ గద్దాఫీ. వాడు బాగానే ఉండేవాడు, వాడిని పడుకుంటాడు. దాంతో మొత్తం అరాచకం అయిపోయింది. ఆ ప్రపంచం వాళ్ళకి సరైన లీడర్ లేకుండా ఇస్తున్నారు. సదాం హుసేన్కి ఇప్పటికీ రిప్లేస్మెంట్ లేదు. అలాంటిది వీడి మీద ఎందుకు? ఇరాన్లో లీడర్షిప్ చాలా చెడ్డ లీడర్షిప్. ప్రజలు మంచివాడు, ఇరాన్ ప్రజలు చాలా మంచివాడు. వాడు మాకు ఇస్లామే వద్దు, మేము పర్షియన్స్ అదే పార్సీ వాళ్ళం, మేము మళ్ళీ జొరాస్ట్రియనిజంకి పోతామని వాడు అంటున్నాడు. కాకపోతే ఈ కట్టర్
ఇస్లామిస్ట్ ముల్లా వాడు పేరు అయతోలా ఖొమైనీ, వాడు ప్రజల్ని అణగదొక్కుతున్నాడు, ప్రపంచాన్ని ఏడిపిస్తున్నాడు. అలాంటివన్నీ లేపేస్తే పోతుంది కదా. ఏ సిఐఏ ఇప్పుడు వాడు ఉసామా బిన్ లాడెన్ లేపిన వాళ్ళు ఒక మంచిగా సింపుల్గా 4 ఏజెంట్లు లేపినప్పుడు ఏదో కట్టర్ ఖొమైనీ గారిని లేపేస్తే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచానికి. ఆలోచనలు ఎందుకు చేయట్లేదు వీడు నాకు అర్థం కాదు. మన అజిత్ దోవల్ గారు చెప్తే ఏమైనా చేస్తాడు మా అదేండి విషయం. బేసిక్గా టెర్రరిస్టులకి ఇంత బలం ఎలా వచ్చేస్తోంది? ఆ టెర్రరిస్టులు రష్యా అమెరికాని కూడా ధిక్కరించి ముందుకెళ్ళిపోతున్నాయి అంటే, రష్యా మీకు తెలుసు కదా, అమెరికా మొన్న 2 షిప్లు, 2 మర్చెంట్ షిప్లకి ఇటు ఒక వార్షిప్, అటు ఒక వార్షిప్, అంటే మొత్తం 4 షిప్లు ఒక ఫ్లీట్లో వస్తున్నారు. అంటే వీళ్ళేమో వాడి ప్రొటెక్షన్ అనమాట. అప్పుడు 2 మిసైల్స్ 3 మిసైల్స్ వేసాడు హౌతీస్. వేస్తే 2 వాటిని ఇంటర్సెప్ట్ చేసి కొడేశారు. కానీ ఒకటి మాత్రం వెళ్ళి ఆ షిప్ పక్కన పడింది, అదే మర్చెంట్ షిప్ పక్కన పడింది. దాంతో ఆ మర్చెంట్ షిప్ బాబు మీరు మాకు రక్షణ కలిగించలేకపోతున్నారు, మాకు రిస్క్ తీసుకోలేము, మాకు వెసలు పోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి వాడు వెనకెళ్ళిపోయింది. దాంతో అమెరికా వాడు పరుగు పోయినట్టే కదా. అంటే నువ్వు కాపాడలేకపోయావు మమ్మల్ని, అంతేత మేము వెళ్ళిపోతున్నాం ఆయనకి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఉందండి మన టెర్రరిజం. షుడ్ నాట్ డిక్టేట్ టర్మ్స్ టు అదర్స్. టెర్రరిజం అంటే ఏదో వీధి గుండాల్లాగా ఎక్కడో ఆ లోకల్ ఏరియాలో ఉండాలి తప్ప ఇంటర్నేషనల్ గూండాయిజము టెర్రరిజం అంటే మంచిది కాదు కదా. ఎలా సహిస్తాం మనం? దాన్ని ఐరన్ హ్యాండ్ తోటి అణగదొక్కాలి. మరి ఆ నాథుడు ఎవడు? ట్రంప్ వస్తే అవుతుంది, అంతేగాని ఈ ముసలాడు బైడెన్ వల్ల జరగదు. సరే లెటర్సీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు కదా ట్రంప్ గడు, వాడు కానీ విశ్వరూపం చూపించాడంటే ఈ టెర్రరిస్టులు అందరూ పారిపోవాలని నా ఉద్దేశం. తోకముడి చేసి పోతారు. కానీ ఇది ఎప్పటికైనా థ్రెట్ అండి. వాళ్ళకి అంత పవర్ ఎలా ఇస్తున్నారు, అంతమంది రిక్రూట్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు. ఈ మిసైల్స్ ఫైర్ చేయడం అంటే మామూలు పని కాదు, రెగ్యులర్ ఆర్మీ ట్రైనింగ్ ఉండాలని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ కొంచెం మూలాలను కట్ చేయాలంతా. కానీ ఈ చిగుళ్ళు నరికితే సుఖం లేదు. మూలాన్ని పట్టుకుని అక్కడ నరకాలి. మూలం ఎక్కడ ఉంది? పాకిస్తాన్ దగ్గర ఉందా? ఇరాన్లో ఉందా? ఖతార్లో ఉందా? ఇప్పుడు నార్త్ కొరియా కూడా కొంచెం ఇన్వాల్వ్ అయినట్టు. ఎవరో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఈవెన్ చైనా ఫర్ దట్ మ్యాటర్. చైనా వాజ్ హెల్పింగ్ హమాస్ని హెల్ప్ చేసింది చైనా వాడు. ఇలాంటి అందరినీ కూడా లైన్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్.